హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్. చూడండి, కృష్ణానదికి వచ్చాము మనం ఈరోజు. మళ్ళీ సోమవారం పూట వచ్చాను, 23వ తారీఖు ఇది. చూడండి ఫ్రెండ్స్, చేపలు చూడండి కిలకిల కొట్టుకుంటున్నాయి. ఇప్పుడే పొద్దు పొడిచింది. ఇగో గాలాలు వేస్తున్నాను చూడండి. ఇగో ఫీడర్స్ 3, గుచ్చాగాలం 1. మీరు ఇనే ఉంటారు, ఫైటర్ గాలాలు అంటారు వీటిని. ఫైటర్ గాలాలు చూడండి, ఫైటర్ గాలాలు వేస్తున్నాను. మ్యాథ్ రెడీ చేశాను. సింగు కూడా తెచ్చాను, కుదిరితే సింగు కూడా ఆడితే. కాకపోతే ఏంటంటే వీడియో సింగు ఎట్ట కొట్టే చూపించాలంటే కష్టం ఫ్రెండ్స్. స్టాండ్ కూడా తెచ్చాను, వాళ్ళే స్టాండ్ మీద చూపిస్తాను. వీడియో తీసేవాళ్ళు లేరు, అక్కడనే వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇక వలలో తీస్తున్నారు జనం. పడవ కూడా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మన గాలాలు వేద్దాం. మరి ఏ చేప పడిద్దో నాకు తెలియదు, చూద్దాం. చేపలు పడవచ్చు, పడకపోవచ్చు కూడా చెప్పలేము. రేవు చూడండి ఎంత తగ్గిందో, చాలా తగ్గింది. మొన్న వచ్చినప్పుడు ఇరాళ్ళ దాకుండా నేను పోయిన వారం అంతకుముందు. చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అది ఫ్రెండ్స్, వేద్దాం, చూద్దాం. గాలాలు వేద్దాం. ఫీటర్స్ వేస్తున్నాను. ఒకటి చేసాం ఫ్రెండ్స్, ఒకటి అయిపోయింది. చేస్తాం. ఊతలకు పడ్డది, చూద్దాం. మీరు ధరలో కానీ ఫ్రెండ్స్ ఇంకోటి కూడా వేస్తున్నాను. కొంచెం బాగా లోతులోకి వెళ్ళింది ఫ్రెండ్స్, బాగా గాలాలు. నెక్స్ట్ గుచ్చాలు వేద్దాం. గుచ్చాలు టేప్ వేద్దాం. గుచ్చాలు ఇటు పక్క వేద్దాం. చూడండి, ఇక ఫైటర్ గాలాలు గుచ్చాలు వేస్తున్నాను. టైట్ చేసేసి ఏ చేప పడితే చూద్దాం. సింగు కూడా ఆడతాను. కాకపోతే సింగు ఆడేటప్పుడు ఏంటంటే మీకు చూపించలేను, చేప కొట్టేటప్పుడు అది చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూద్దాం. చేప పడ్డట్టుంది, ఇప్పుడు డబ్బా వేసింది. చూద్దాం ఫ్రెండ్స్, చేప ఒకటి పడ్డట్టుంది. నాకు తెలియదు ఏ చేప లాగుతుంది. ఇప్పుడే వేసాను గాలం. ఇది లేట్ కూడా లేదు, చిన్నదేని అనుకుంటున్నా. పెద్దదైతే కాదు, పెద్దదైతే మా స్పీడ్గా లాగిద్ది. చెప్పాక ఫ్రెండ్స్, చిన్న చేపే పడదే. ఇది గాయ చిత్ర అంటారు దీన్ని, తెలుసుగా ఫ్రెండ్స్ మీకు. ఈ చేప గురించి చాలా పడతాయి. వీటి వల్ల పెద్ద చేప మీకు ఇది ఉంటే పెద్ద చేప పడదు తొందరగా. తెల్ల చేప, వాలికి కానీ పండుగప్ప కానీ బాగా పడతాయి. ఈ చేపలకి పడేది పండుగప్ప కానీ వాలికి కానీ. వదిలేద్దాం ఫ్రెండ్స్, ఎందుకు. నెక్స్ట్ ఏం చేప పడితే చూద్దాం. అవి ఫ్రెండ్స్, చేప పడితే డబ్బాలు అవుతుంది. చేప పడితే డబ్బాలు అవుతుంది. చూద్దాం ఏం చేప పడతాం. ఫస్ట్ చేప పడితే చూపిలేకపోయా మీకు. పైన వస్తుంది, నేల పైన. ఏ చేప నాకు తెలియదు. కాయ చిత్రాయ అనుకుంటా ఫ్రెండ్స్. చేప అదిగో కాయ చిత్రాయ, పెద్దదే పడుతుంది సైజు. ఇవి చూడండి ఫ్రెండ్స్, చేప
కాయ చిత్రాయ పడది, శంఖంలో వేసుకుంది గాలం. పూస కూడా పై కదిలిపోయింది ఫ్రెండ్స్, దెబ్బకి కంటిలో దిగింది. ఇదిగో ఫ్రెండ్స్ గాలం చూడండి ఎక్కడ దిగిందో, ఇదిగో కంటిలో దిగింది. ఇదిగో ఫ్రెండ్స్ చేప. చిక్కం అటు పెట్టాను, అదర్న పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, చిక్కం చూడాలంటే చూడండి ఫ్రెండ్స్, అదిగో చిక్కం. ఇప్పుడు 2 చేపలు పడ్డాయి, ఒకటి గాలం విరికిచ్చింది. ఇగో ఫ్రెండ్స్ ఒకటి గాలం విరికిచ్చింది, తీసుకుంటున్నాను గాలాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇరుక్కుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఇంకేం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ చేప పడత లాగుతుంది, చాలా దూరం లాగేసింది చేప, చాలా దూరం అయిపోయింది చేప పడదు ఫ్రెండ్స్. ఏ చేప తెలియదు, గట్టిగానే లాగింది, చాలా దారం లాగేసింది. ఏ చేప మరి పైన వస్తుంది, నేల పైన లాగండి అనుకుంటున్నా ఫ్రెండ్. నేను అనుకుంటాం మాత్రం చూడండి ఫ్రెండ్స్, పైన వస్తుంది చేప, అసలు నేల పైన తేలుకుంటా. అది ఏ చేప తెలియదు నాకు కూడా. కాయ చిత్రాయ ఫ్రెండ్, కాయ చిత్రాయ. ఏ సైజులు పడుతున్నాయి, ఇక కాయ చిత్ర. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో చేప, ఇదిగోండి చేప, కాయ చిత్రాయ పడుతుంది. చూడండి ఇదిగోండి కాయ చిత్ర. గాలాలు మొత్తం దిగబడ్డాయి చాలా. చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. గాలాలు దిగబడ్డాయి. చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేప పడితే తెలియదు. పడుతుంది ఏదో కానీ లాక్కొని వెళ్తుంది చేప. ఇదో ఫ్రెండ్స్ చేప పడది, ఇది చేప తెలియదు. ఆనే ఉంది, పెద్దది అనుకుంటా. రావట్లేదు. విసిచ్చినట్టుంది లోపల. ఫ్రెండ్స్ వచ్చింది చేప, పోయింది అనుకుంటా ఫ్రెండ్స్. చేప పోయింది, చేప పోయింది ఫ్రెండ్స్, పెద్ద చేప పోయింది ఫ్రెండ్స్, పెద్ద చేప పోయింది ఫ్రెండ్స్. బొచ్చ 10 కిలోలు దాకా ఉంటుంది, పోయింది ఫ్రెండ్స్. చేప పడ్డట్టుంది, చూద్దాం ఏ చేప పడదో. డబ్బా లాగింది. పోయినట్టుంది ఫ్రెండ్స్ చేప. చిన్నదేనా అనుకుంటా, పెద్దది కాదు. ఒకటి కూడా పట్టదు ఫ్రెండ్స్ చేప. లాగేస్తుంది డబ్బాని. ఇది గడ్డి మోసి పడదు ఫ్రెండ్. ఇదిగో చూడండి, చేప లేదనుకున్నా, ఇదిగో చేప. నెక్స్ట్ డబ్బా ఏదో లాగుతుంది ఫ్రెండ్, డబ్బా తిరుగుతుంది. వెళ్ళాలి డబ్బా కాడికి, చూద్దాం. దీన్ని తీసి చిక్కలు వేసి వెళ్దాం. ఇదిగో ఫ్రెండ్ చేప. లాగింది ఫ్రెండ్.
అని అనుకుంటా ఫ్రెండ్. చూడండి తిప్పుతున్నాను, చూడండి ఆ డబ్బా లాగుతుంది. ఇది చూడండి కొద్దిగా లేపుతున్నాను. ఓకే ఫ్రెండ్, చూడండి వీడియో. నేను అనుకుంటా ఫ్రెండ్ లాగింది. చిన్న చేపేను అనుకుంటా, చేసింది కాలాంగూరు దగ్గరికి. ఇదిగో చేప, ఇదిగో లాగింది అన్నాగా, ఇదేనండి లాగింది. ఇదిగో చూడండి చేప లాగింది. ఇవాళ పెద్ద చేప పడిపోయింది, 10 కిలోలది. బొచ్చా జారిపోయింది, ఏదో పట్టుకుంది లోపల. ఒకసారి జరుగుతాయి. ఇదిగో ఫ్రెండ్, ఇదిగో చేప చూడండి, చిక్కంలో వేద్దాం. తిరగాలి. ఇదిగో చూడండి చిక్కం, తెలియదు ఇంకా చిక్కంలో వేద్దాం. ఇదిగో ఫ్రెండ్ ఇంకో డబ్బా లాగింది. ఇదిగో ఇంకోటి కూడా పట్టదు చేప. ఇదిగో లాగుతుంది చూడండి ఫ్రెండ్, చూడండి ఫ్రెండ్స్ లాగుతుంది. ఇదిగో చూడండి లాగుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ డబ్బా, ఇదే డబ్బా. పడితే అన్నీ ఒకసారి పడతాయి ఫ్రెండ్, లేకపోతే అసలు పడవు చేపలు. ఉందో మరి పోయిందో తెలియదు ఫ్రెండ్. ఉంది ఫ్రెండ్, చేప మాత్రం ఉంది. కాయ చిత్రాయ ఫ్రెండ్, ఇది కూడా పోయింది ఫ్రెండ్, తెగిపోయింది కాలం. రాయి పట్టుకొని పోయింది చేప. చూద్దాం ఫ్రెండ్ నెక్స్ట్ ఏం పడతాయో. హాయ్ ఫ్రెండ్స్, చూడు చేపలు తీసుకొస్తున్నాను చిక్కంలో నుంచి. చాలా చేపలు పెట్టాం. ఫ్రెండ్స్ ఇక చాలా పట్టాను, ఇక మొత్తం ఎన్ని పెట్టానో చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఎన్ని చేపలే, ఎన్ని పెట్టానో చూడండి. ఇక చేపలు చూడండి, ఇంక చూడండి తిప్పుతా చూడండి మీరు వీడియో. వస్తున్నా చూడండి చేపలు. చూడండి ఇక చేపలు, అన్ని చేపలే. చూడండి ఫ్రెండ్స్ అన్ని చేపలే ఇట్లా కొట్టుకొని చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్ చేపలు చూడండి అట్టే కుడుతున్నాయి చూడండి. ఇంకా జూమ్లో అవి చూపిస్తా చూడండి. అదిగో చేపలు, మొత్తం చేపలే. చూడండి ఫ్రెండ్స్ ఎట్ట కొట్టుకుంటున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎర్రటి ఎండలో వచ్చి కష్టపడుతున్నాను పక్కనే. చూడండి లైక్ మాత్రం లైక్ చేయండి. లైక్ చేసి ఒక షేర్ చేస్తే నా వీడియో ముందుకెళ్ళింది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం మీద 10 కిలోలు ఉంటాయి ఎన్ని చేపలే. అసలు అర్థం కావట్లేదు మీకు. చూడండి ఒక పెద్ద గురక చూసారా ఎంత ఉందో, పెద్దది కిలో ఉంటుంది. ఇలాంటి వీడియోలు కావాలంటే మళ్ళీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోలు చూపిస్తా. జై హింద్.